ఒక యూట్యూబ్ వీడియో వైరల్ కావాలంటే, మీ వీడియో చివరిదాకా చూడాలంటే, అందరూ మీ వీడియోను క్లిక్ చేయాలి, మీ టైటిల్ చూడాలంటే ఏం లేదు, థంబ్నెయిల్ అందంగా చేయాలి, మంచి టైటిల్ పెట్టాలి. అయితే మాట్లాడే విధానం అనేది ఎంటర్టైన్మెంట్గా మాట్లాడండి, కామెడీగా, తమాషాగా, మ్యాజికల్గా మాట్లాడండి. ఓకే. అంటే ఇప్పుడు సినిమాలలో డైలాగ్స్ కామెడియన్స్ ఎట్లా మాట్లాడతారో తెలుసు కదా, అలా మాట్లాడండి. నేచురల్గా కామన్గా మాట్లాడితే అంత ఇంట్రెస్ట్గా ఉండదు. తెలుసుగా ఇప్పుడు సినిమా వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అలా మ్యాజికల్గా తమాషాగా మాట్లాడండి. ఇప్పుడు సినిమాల్లో సుధాకర్ ఎట్లా మాట్లాడతాడో అలా ప్రతి ఆర్టిస్ట్ అలాగే మాట్లాడతాడు. కాబట్టి అలా తమాషాగా మీరు డబ్బింగ్ సినిమాలు ఎట్లా చెప్తారో అలా మీరు వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది, వినడానికి చివరిదాకా చూస్తారు వాళ్ళు, టైంపాస్కైనా చూస్తారు అంటూ. ఇక రెండోది, మీ చెప్పే కంటెంట్ కానీ మీరు పెట్టే టైటిల్ కానీ కొత్తగా ఉండాలి. ఇప్పుడు మనం కొత్త సినిమాని చూస్తాం కానీ పాత సినిమాని చూస్తామా? ఒకసారి రిలీజ్ అయిన సినిమాని చూస్తామా? ఎవ్వరు చూడరు కదండి. అదే కనుక నిజమైతే ఒకసారి రిలీజ్ అయిన సినిమాను మళ్ళీ 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 రిలీజ్ చేసి 100 సార్లు రిలీజ్ చేసి 100 కోట్లు సంపాదించుకునేవాళ్ళు. కానీ ఎవరు మొదటిసారి కోట్ల డబ్బు వస్తుంది అని రెండోసారి రాదు సినిమాకు కదా. కాబట్టి ఒకసారి చూసిన సినిమాను మళ్ళీ ఎవ్వరూ చూడరు కదా, మళ్ళీ కొత్త సినిమాని చూస్తారు. ఇప్పుడు చిరంజీవి కొత్త సినిమా, బాలకృష్ణ కొత్త సినిమా, వెంకటేష్ కొత్త సినిమా, ఇలా కొత్త సినిమాల కోసం చూస్తాం. కొత్త సినిమా, కొత్త టైటిల్, కొత్త కథ, కొత్త పాటలు, కొత్త మ్యూజిక్, అంతా కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి చూస్తాం. ఒకసారి రిలీజ్ అయిన కాదు పాతది కనుక ఎవ్వరూ చూడరు. కాబట్టి యూట్యూబ్లో మీరు ఆల్రెడీ వేరే వాళ్ళు పెట్టిన కంటెంట్ ఏది ఉండకుండా కొత్తగా తయారు చేయండి, అప్పుడే చూస్తారు. ఆ కొత్త విషయము యూట్యూబ్లోనే కాదు అసలు ప్రపంచంలోనే ఉండకూడదు అనమాట. అలా అయితేనే చూస్తారు. ఇప్పుడు నేరాలు ఘోరాలున్నాయి టీవీలో, అవి ఏంది ఎక్కడ జరగవు. అవి ఎక్కడ కాపీ చేస్తారా? ఒకసారి చెప్పినాయా? కావు, ఎక్కడ జరగని, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటిసారి కనుకనే వాటిని మనం నేరాలు ఘోరాలు చూస్తాం కదా. ఒక సినిమాలు కూడా అంతే, ఆల్రెడీ ఏ సినిమాకు అది కాపీ కాదు, ఇంతకుముందుకు వచ్చిన సినిమాలకు అది కాపీ కాదు కదా. వీడు కొత్తగా సృష్టిస్తాడు. ఇంతవరకు ప్రపంచంలోనే ఎక్కడ లేని విషయాన్ని, ఏ సినిమాలో లేని విషయాన్ని, మీరు టీవీలో పేపర్లో ఎక్కడ వినని విషయాన్ని తీసుకొచ్చి కొత్తగా చెప్తారు కాబట్టి చూస్తారు. ఒకసారి రిలీజ్ అయినాక మళ్ళీ చూడరు, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. ఇలా కొత్త విషయాన్ని కొత్తగా క్రియేట్ చేసి చెప్పండి, అప్పుడే వింటారు. ఆ టైటిల్ కూడా కొత్తగా పెట్టండి ఆ విషయం గురించి, అప్పుడే వింటారు, జనం చూస్తారు చివరిదాకా.